ओम भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं सवितर्परेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भोज्योतिरसमृतं ब्रह्म भूर्भुवस्सुवरो मम అనుకుడు వదిలేసేయండి ముక్కు వదిలేసేయండి मम यजमानस्य उपात्त समस्तकृतक्षयद्वारा श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभने मुहूर्ते श्रीमहाशुम्भपराज्ञेय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वरमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे गंगा गोदावर्योः मध्यप्रदेशे नमस्तदेवता गोब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ श्रीराजश्यामरासमेत वाराही देवी समेत ललिता परमेश्वरी देवी ह्रींपीठ सन्निधौ यागशाला सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन स्वस्ति श्री पराभवनामवत्सरे उत्तराग्ने ग्रीष्म ऋतौ निजज्येष्ठमासे शुक्लपक्षे त्रयोदश्यां तिथौ वासरः वासरोऽस्तु स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषण विशिष्टायां शुभतरौ श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं परमशिवसगोत्रोद्भवस्य त्रिशक्तिदेवतामुद्दिश्य त्रिशक्तिदेवताप्रीत्यर्थम् अखिलाण्डकोटिब्रह्माण्डनायकनित्यर्थं सम्पूर्णकरुणाकटाक्षनित्यर्थं श्रीमान् श्रीमहागोत्रोद्भवस्य पैडिबालगोत्रोद्भवस्य त्रिमूर्तिनामधेयस्य कल्पवल्लीनामधेयस्य स्वरूपनामधेयस्य नीरजनामधेयस्य सकुटुंबस्य చేతులకు అక్షంతలు తీసుకోండి ఒకసారి నేను చెప్పేటువంటి మాటలు మీరు మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మానసిక కృతానాం పాపానాం పరిహార ద్వారా ఆదిత్యాది నవగ్రహ దోష నివృత్తి ద్వారా మమ జన్మ నక్షత్ర నామ నక్షత్ర ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే లక్ష్మీ స్థిర నివాస సిద్ధ్యర్థం మమ గృహే పుత్రపౌత్ర అభివృద్ధి సిద్ధ్యర్థం మమ వంశ అభివృద్ధి సిద్ధ్యర్థం త్రయస్త్రిం షట్కోటి దేవతానాం సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం హ్రీం పీఠ సన్నిధౌ మాస యాగ సాంగత సిద్ధ్యర్థం ప్రాతఃకాల త్రిశక్తి దేవత ఆరాధన పూర్వక హవన పూర్వక అభిషేక ప్రకరణ పూర్వక ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం శ్రీ ఆ కలశం పైన చేయబెట్టించండి. మొదలుగా మీరు చేయబెట్టించండి. ఆయన చేయబెట్టి మీరు చేయవేయండి అమ్మా. మూలే రుద్రస్థిరో బ్రహ్మా మధ్యే మాతృగణాస్పృతా అర్గ్వే జ్యోతిర్వేద సామవేదోర్కధర్మణః ఆకలశే ధావతి పవిత్రే పరిషుధ్యతే ఆపో వా ఇదగో సర్వం విశ్వభూతాన్యాప ప్రాణాప ఆప పశవ ఆపో నమాపో ప్రథమాప సంప్రాణాపో
విరాడాపస్వరాడాపశ్చం దాగస్యాపో నేగస్యాపో యోగస్యాప సత్యమాప సర్వాన్. శాంతి గారు ఎవరికైనా ఇచ్చి కొట్టేసి నీళ్ళు తీసుకురమ్మని చెప్పండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య లక్ష్మీ అచ్యుతాయ నమః అనంతాయ నమః అచ్యుతానంత గోవిందాయ నమః. చేయగలుగుకోండమ్మా. ఆ పంచమంత్రం ఒకసారి వీడికి ఇవ్వండి. మీరు ఆదినంజన శాంతి గారు హస్తం ప్రక్షాళ్య నారాయణాయ స్వాహ మాధవాయ నమః. చేయగలుగుకోండి. గోవిందాయ నమః కృష్ణాయ నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నరోద్ధాయ నమః పురుషోత్తమాయ నమః సౌక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షరాలు తీసుకోండి. వాసన చేసి మీ ఆడవారు అన్ని చేతి పక్కన వెనక్కి వేయండి. దుష్టంతో పోతు విజాజాయ దేవం భార్గాయ దేశామరోజన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామం కృత్వా ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. అంగుళి విగ్రహ నాసికాగ్రేసం పాపనాశనం ప్రాణాయామం ప్రాక్తం పరికృతం మమాభోజ్యోతిర్ సమృతం బ్రహ్మపూర్వస్వరం వదిలేసి మమ అనుకోండి. పూర్వ సంకల్ప ప్రకారేణ ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానీ సంకల్పద నక్షత్ర మండపారాధనే కర్మణి స్వామినః ప్రీత్యర్థం యజమానస్య నక్షత్ర మండపారాధనం చ కరిష్యే. అందులో విడిపెట్టండి. పళ్ళని విడిపెట్టండి స్వామి. సరే మీరు మళ్ళీ చేయాలి. మధ్యపాపం నుంచి నమస్కారం చేసుకోండి. ఒకసారి మీ ఇష్టం. మీరు చేసుకున్నారంటే కూర్చోండి. మీరు చేసుకోవాలంటే వద్దండి. నక్షత్రమండపారాధనం చ కరిష్యే. నమస్కారం చేసుకోండి. ఇక్కడ మనకి ఇది అనురాగ నక్షత్ర కోసం. ఇది మొత్తం మనకి నక్షత్ర మండపారాధన అన్నమాట. మనం సామాన్యంగా ఎక్కడైనా నక్షత్రాలు ఇవి కూడా ఎక్కడ ఉన్నాం. మనకి ఎక్కడైనా చిన్నప్పుడు ఏదో ఆకాశంలో చూపించి ఇవి నక్షత్రం అని చెప్తారు. కానీ మనకి ఈ మధ్యన పుస్తకాల్లో ఏమో వస్తున్నాయి. మామూలుగా ఈ చదివిన వాటిలో ఫిజిక్స్ కెమిస్ట్రీ వాటిలో నక్షత్రాలు ఇవి ఉంటాయి. మామూలుగా మనకి నక్షత్రాలు ఉన్నాయి అంటే 27 గ్రహాలు 27 నక్షత్రాలు. గ్రహాల విశిష్టత ఏమిటనేది ఆ గురుగారు ఆ మండపారాధన చేసుకున్నప్పుడు ఆ గురుగారు చెప్తారు. 27 నక్షత్రాలు 27 గ్రహాలు ఇవి మన జీవితాన్ని నడిపిస్తాయన్నమాట. ఏదో నక్షత్రంలో మనం పుట్టే ఉంటాం. ఏ నక్షత్రంలో పుట్టకుండా అయితే ఉంటాం. ఖచ్చితంగా 27 నక్షత్రాలు పుట్టుంటాం. ఈ ఆదివారం నుంచి శనివారం దాకా మళ్ళీ ఈ మధ్యలో ఏదో రోజు పుట్టుంటాం. అలా అన్నమాట విషయం. ఆ అనురాధ నక్షత్రానికి మనం శాంతి చేసుకుంటే కనుక మనకి ఒకవేళ ఏ దోషాలన్నా ఉంటే మనకి మనశ్శాంతి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మగవారైతే వ్యాపారం, ఆరోగ్యం, ఇంకోటి. ఆడవారైతే ఇంట్లో పనులు, లేదంటే వాళ్ళు ఆడవారు ఉద్యోగం చేసేవారు, వాళ్ళకి ఉద్యోగ టెన్షన్లో ఇంకోటి. అలాంటివి ఏమైనా ఉంటే మన జాతకంలో ఏదైనా బాగపోతే ఒకటి నక్షత్రం, ఇంకోటి గ్రహం. ముందుగా నక్షత్రంలో బలం చూసుకుని తర్వాత దానికి ఏదైనా దోషం ఉంటే జపం చేయించుకుని తగ్గ పూజ చేసుకుంటే మనకి అగ్నిహోత్రంలో దూది వేస్తే ఏ రకంగా అయితే హుతమైపోతుంది. ఇప్పుడు మనం మంటలో దూది వేసామనుకోండి వెంటనే దహించకపోతుంది. అలా మనం ఈ అర్చన ఆరాధన చేసుకోవడం వల్ల
ఈ నక్షత్రాలే కానివ్వండి, ఆ నవగ్రహాలే కానివ్వండి, ఈ సర్వత భద్రమండలం అంటే త్రిశక్తుల్ని ఆవాహన చేసిన సర్వత భద్రమండలం అంటాం. అది కానివ్వండి, ఆ తిథులు కానివ్వండి, కాలభైరవులు కానివ్వండి, లోపల అంబాదేవి కానివ్వండి, ఏదైనా మనకి ఒక దాన్ని పట్టుకుని మనం ఉంటే ఖచ్చితంగా మనకి ఫలితం కనిపిస్తుంది. అందుకని మనం ఏదైనా శ్రద్ధగా చేసుకోవాలన్నమాట. అందుకని నమస్కారం చేసుకుని స్వామివారిని ధ్యానం చేయండి. కాబట్టి అబ్బాయి అమ్మాయి కామన్ కాబట్టి అలా ఉండాలి అన్న ఆ గురువు అనుగ్రహం ఉండాలి. ఇలాగ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఏం చేయగలమండి అంటే మనకు మా ఇద్దరు అబ్బాయిలకి ఎవరో ఒకరికి అమ్మాయి పుడతారు. ఆ అమ్మాయి ఆ అమ్మాయి కన్యాదానం చేస్తే ఇటు 7 తరాల్లో ఈయన వస్తారు, అటు 7 తరాల్లో వాళ్ళు వెళ్తారు. కాబట్టి స్వామి మా జాతకంలో ఏవైనా తెలియని దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టి, మా జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే పోగొట్టి నీ అనుగ్రహం మాకు స్వామిని దండం పెట్టుకోండి. ఓం బృహస్పదే అద్యదర్యోరహద్విమద్విపాదికృతమజ్జనేషు యద్దిచ్ఛవ సప్త ప్రజాతస్మాద్ధ్రువనందేహి చిత్రం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతస్సురుచావేన ఆవహ సబ్ధనయాపమా అస్తి విష్ఠాసదశ్చయ నమసదశ్చ వివహ ఇంద్రం వా విశ్వదస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః. ఓం భూర్భువస్సవః. బృహస్పతి గ్రహే గచ్చ సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే దీర్ఘచతురస్రాకారమండలే బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. వేసేసండి, ఆకర్షణ దగ్గర వేసేసి నమస్కారం చేసుకుని మమ్మ అనుకోండి. ఈ శుక్రుడు మన జాతకంలో బాగోకపోతే ఏం చేస్తాడయ్యా అంటే ప్రతిపత్తిని అంటే భర్త జాతకంలో బాగోకపోతే భార్య మీద, భార్య జాతకంలో బాగోకపోతే భర్త మీద చూపించి బాధలు పెడుతూ ఉంటాడు. అలాగే అన్యోన్య దాంపత్యంగా ఉండాలన్నా, 100 ఏళ్ళు సుఖంగా జీవించాలని అన్నా ఆయన మన జాతకంలో బాగోలేదు. ఆయన మన జాతకంలో బాగోకపోతే మీరు ఎవరన్నా చూసే ఉంటారు, వీళ్ళేంటారు బాబు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు అనుకుంటే అది ఆయన మన జాతకంలో బాగోకపోతే అది అవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం. కాకపోతే ఎంతసేపు 1 గంట ఒక పూట ఒక రోజు అక్కడ దాకే ఉండాలి. దాన్ని దాటి వెళ్ళి డివర్స్ దాకా వెళ్ళిపోయి విడిపోతున్నారయ్యా అంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు బాగోకపోతేనే అలా అవుతుంది. కాబట్టి నమస్కారం చేసుకుని స్వామి మా జాతకాల్లో ఏవైనా తెలియని దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టి నీ అనుగ్రహం మా గురించి మాకు అన్యోన్య దాంపత్యాన్ని సుఖ జీవనాన్ని ప్రసాదించే స్వామిని దండం పెట్టుకోండి. శుక్రంతే అన్యద్యదంతే అన్యద్విషరూపే అహనేద్యోరివాసి విశ్వాహి మాయావసస్వధావో భద్రాజయ పోషణ్యహరాజరస్తు ఇంద్రాణి మాసునారి సుపత్ని మహామశ్రవం నక్యస్య అపరంచన జర సామ్రతేవతి ఇంద్రమర్త్వ ఇహ పాహ్య సోమీధాశార్యాతే వస్తుదస్య తవ ప్రణీతే తవ షోరషన్మన్నాది వాసింతి కవయస్సు జిజ్ఞాః. ఓం భూర్భువస్వః. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత సూర్యగ్రహస్య ప్రాగ్ భాగే పంచకోణాకారమండలే శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అక్షరాం సమర్పయామి. 3 సార్లు కుంకుమ వేయండి అమ్మా. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక పుష్పం వేయండి, అక్షంతలు 2 అక్షంతలు వేయండి. అభివస్త్రాభిరేణోస్త్రఘాః పూయమానః అభిజంత్రాభర్తవేనో హిరణ్యాభస్వాన్వధనో దేవతోమ. శ్రీ సర్వమంగళదేవతాభ్యో నమో నమః. వస్త్రయుగ్మార్థం అక్షరాం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ఆభరణార్థం అక్షరాం సమర్పయామి. సత్యామిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధాన విజాభ్యం రాజంజీవేమశ్రీరాహస్మన్నక్షత్రమృగాత్రసానురాధాసీర్యత్రంతి తన్మిత్రయేర్దేవజానై హిరణ్యేరంతరిక్షేర్దే స్వాహా. అనురాధాసీర్యద్వదం మిత్రయేత భృతిర్దేవజానై హిరణ్యేరంతరిక్షే స్వాహా. आदो अनुराधा सीधी यद्वरन्ते तन्मित्र एत फखर्देवयानै हिरण्ययैर्वितदयन्तरिक्षे स्वाहा. अर्धना गन्धे सुतञ्जितः अग्रयः सर्वदेवानां धूपोऽयं प्रतिरुष्यदां सुगन्धिं समनाहरं कपिलार्कवर्धयुक्तं धूपोऽयं प्रतिरुष्यदां धूपमाघ्रापयामि साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धः आचमनीयं समर्पयामि नैवेद्यं दधाति प्रोक्ष्य वर्धस्य पुण्डरीकाक्ष रक्षाय नमः. वासुदेवजनाब्धनायतन्त्रयुं पवित्रं कृताशनम्. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానంతరం శుద్ధాత్మనీయం సమర్పయామి. అభివస్త్రాద్వదనాన్గిరశాభిరేణోస్త్రఘాః పూయమానః
राजश्रीमदेवताभ्यो नमो नमः। वस्त्रजग्मं समर्पयामि, आभरणार्थं पुष्पं समर्पयामि, गन्धद्वारां दराधरशान् नित्यवष्टाङ्करेषणे आवाहयामि आत्मसमर्पयामि स्थापनसिंहासनं समर्पयामि पादयोः समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि महाराष्ट्रमण्डले एकानि समुद्रस्य गृहा इमे अलङ्करणार्थम् अक्षरे पूजयामि, पुष्पे पूजयामि, कुङ्कुमे पूजयामि। द्वितीयाय नमः तृतीयाय नमः चतुर्थाय नमः पञ्चमाय नमः मध्ये मध्ये पानीयं समर्पयामि मृदापिधानव चित्रापथनोपयामि हस्तोपादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि पूगे फलैश्च कर्पूरैर्नागबलिदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिरुक्ष्यतां मण्डपिता सवसविदेवी देवताभ्यो नमो नमः ताम्बूलं समर्पयामि ताम्बूलसर्वणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि అక్కడ ఫైర్ అయిపోతుంది ఫైర్లు పెడుతూ ఉంటారు घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते सर्वरूपेभ्यः राजन् च विराजन् चाभ्यश्रीराजनोलानि भवन्तु सर्वमाङ्गल्यदेव्यै नमो नमः कर्पूरान्नमङ्गलदेव्यै राजन्दर्शयामि राजनानन्तरं शुद्धाचमनीं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव हर आं देवेभ्यः शर्ममेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगतो शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भुजं वदिष्ये भवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मा अहमिदमुपस्तरणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूया सम्प्राणापानो मृत्योर्मापादं प्राणापानो मामाहसिष्टं मधुवदिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमदेन देवेभ्यो वाचमुद्यासकं शुश्रूषेण्यां मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरो नु मदन्तु शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रम् अभिवस्त्रान्यर्षापथेनो सुदुघा पूयमानः विचन्द्रावृतवेनो हिरण्याभिश्वानथुनो देवो सोमान् राधानक्षदेवताभ्यो नमो नमः वस्त्रार्धमक्षदां समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तादो आयुष्यमकटिमृतमं च शुभ्रं यज्ञोपवीतं बलं सदिदः यज्ञोपवीतार्थं पुष्पाक्षदां समर्पयामि आराधुवोऽयं मृदुक्षता मण्डपितावाहकृतेभ्यो देवी देवताभ्यो नमो नमः देवता सहित देवता सहित सर्वतोपत्रमण्डलदेवताभ्यो नमो नमः जपमाघ्रापयामि साक्षात् दीपन्दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं दधाति सर्वप्रोतकपालशक्तिशकलत्यागेन दच्छेखरं वन्दे दक्षिणमेश्वरस्य कुटिलप्रोभङ्करौत्रं मुखं कालभैरवस्वामी देवताभ्यो नमो नमः ध्यायामि ध्यानपूर्वक नमस्कारां समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नवरत्नदेवसिंहासनार्थे अक्षतां समर्पयामि ध्यायामि आवाहयामि नवरत्नगजस्थापितसिंहासनार्थे अक्षतान् समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्धा आचमनीयं समर्पयामि अवचार्य कृष्णानं महाभविष्ठामजो भवस्थान ऊर्जा दधातनां हेरणाय चक्षुषे उषा तीरे मातरः तस्मारङ्गमाभवयस्य क्षयाय जन्मधा आपो जनय राजनः भवावाजस्य जङ्गले
नमो नमः सोदागागमनानां पदगे नमो नमो रोहितागस्तपदगे वृक्षाणां पदगे नमो नमः मंत्रिणे वाणिज्याय कक्षाणां पतये नमो नमः भवन्तये वारिमस्मृताय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय क्रन्दयते पदीनां पदगे नमो नमः कृत्सवेदाय धावते रत्नां पदगे नमः नमः सहमानाजनं व्याधिनः व्याधिनीनां पदगे नमो नमः कगभाय शङ्गिने सेनानां पदगे नमो नमः निशक्तिना इषधमने तस्कराणां पदगे नमो नमः वन्दने परिवन्दने स्थायूनां पदगे नमो नमो निजैरपे परजराकारण्यानां पदगे नमो नमः स्त्रगामिध्योदिघाकं सद्भ्योमित्रां पदगे नमो नमो तमध्यो तक्कञ्जरध्यप्रगन्धानां पदगे नमो नमः उष्णीषिणे गिरिजराजगणुञ्जानां पदगे नमो नमः ऋषिमध्योधन्वाविभ्यस्तवो नमो नमः आदित्वानेभ्यः प्रतिदधानेभ्यः स्तवो नमो नमः सूर्यभ्यस्तवो नमो नमः अस्यभ्यो विद्युभ्यस्तवो नमो नमः आसीनेभ्यः श्रियानेभ्यस्तवो नमो नमः स्वभ्यो नमो नमः शिष्टभ्यो धावद्भ्यस्तवो नमो नमः स्वाभ्यस्तवामदिभ्यस्तवो नमो नमः सेभ्यो स्वभ्यस्तवो नमः व्याधिनीभ्यो विविध्यं देभ्यस्तवो नमो नमः गणाभ्यस्तगोहदेभ्यस्तवो नमो नमः कृत्सेभ्यो कृत्सवरेभ्यस्तवो नमो नमः प्रातेभ्यो प्रारवरेभ्यस्तवो नमो नमः गणेभ्यो गणपतिभ्यस्तवो नमो नमः विरूपेभ्यो विश्वरूपेभ्यस्तवो नमो नमः महद्भ्यः क्षुल्लकेभ्यस्तवो नमो नमः रथेभ्यो रथेभ्यस्तवो नमो नमः रथेभ्यो रथवरेभ्यस्तवो नमो नमः सेनाभ्यस्तेनानिभ्यस्तवो नमो नमः क्षत्रभ्यस्तग्रहेत्रभ्यस्तवो नमो नमः स्तक्षभ्यो रथकारेभ्यस्तवो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यस्तवो नमो नमः पुञ्जिष्टेभ्यो विषादेभ्यस्तवो नमो नमः यशकृभ्यो धर्मकृभ्यस्तवो नमो नमः प्रगजभ्यस्मनिभ्यस्तवो नमो नमः विश्वभ्यस्तवरेभ्यस्तवो नमः भवाय च रुद्राय च नमः शर्वाय च वजपदये च नमो नीलग्रीवाय च श्रीकण्ठाय च नमः कवर्तिने च नमः सहस्राक्षाय च सिंहमने च नमः गिरिशाय च विविष्टाय च नमः मेरुत्तमाय च देशपदये च नमः ज्येष्ठागत कनिष्ठागत नमः पूर्वजागत मरजागत नमः मध्यमागत अकल्पागत नमः जघन्यागत मुद्रगागत नमः सौभ्यागत प्रतिदर्यागत नमः याम्यागत क्षेम्यागत नमः यमासदीक्षा अंगत्वेनाधशक्ति यागसांगतारत्यर्थं यागशालायां सन्निधौ श्रीपराभवनामलंवत्सरे उत्तराग्रे गिरीश्वरतौ ज्येष्ठमासे शुक्लपक्षे त्रयोदश्यादौ वासरः स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषविशिष्टागां शुभधरौ श्रीपरमेश्वरोद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं परमशिवसगोत्रोद्भवस्य कालभैरवस्वामिदेवता उद्दिश्य कालभैरवस्वामिदेवता उद्दिश्य संपूर्ण करुणाकटाक्षित्यर्थं प्रदोषकाल अष्टभैरव हवनाख्यं कर्म करिष्ये साधोनिरुद्धिराशित्यर्थं महागणपतिहवनं करिष्ये ओं गणानां त्वा गणपतिं भवामहे ओं कविरामस्वस्वज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनश्वन्नोदृश्येदसाधनं स्वाहा ओं गणानां त्वा गणपतिं भवामहे ओं कविरामस्वस्वज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनश्वन्नोदृश्येदसाधनं स्वाहा ओं गणानां त्वा गणपतिं भवामहे ओं कविरामस्वस्वज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनश्वन्नोदृश्येदसाधनं स्वाहा नमो भारतये नमो गणपतये नमो प्रभुपतये नमस्ते तुल्बोधराय गन्धाय श्रीनाथने सुराय श्रीमन्मूर्तये नमो स्वाहा नमो भारतये नमो गणपतये नमो प्रभुपतये नमस्ते तुल्बोधराय गन्धाय श्रीनाथने सुराय श्रीमन्मूर्तये नमो स्वाहा नमो भारतये नमो गणपतये नमो प्रभुपतये नमस्ते तुल्बोधराय गन्धाय श्रीनाथने सुराय श्रीमन्मूर्तये नमो स्वाहा नमो भारतये नमो गणपतये नमो प्रभुपतये नमस्ते तुल्बोधराय गन्धाय श्रीनाथने सुराय श्रीमन्मूर्तये नमो स्वाहा नमस्कार गुरुप्रत्यक्ष प्रभुनाथय आदिया समताभ्य सगराया राधे राधे भक्तान की गुरु ओम श्री भैली ओम गणपतये नमः स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः अनन्तरं कालभैरवहवनाख्यं कर्म करिष्ये।